సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాము. లోకా సువార్త 23 అధ్యాయం 34 వచనం. బైబిల్ తీసుకోండి. ఇక లోకా సువార్త 23 అధ్యాయము 34 వచనము. 23:34. వారు 23 అధ్యాయము 34 వచనం. యేసు అడుగుతున్నాడు, యేసు ప్రార్థిస్తున్నాడు. యేసు సిలువ మీద పలికిన ఫస్ట్ మాట, ఒకటో మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని మొట్టమొదటి మాట ప్రభువైన క్రీస్తు సిలువలో పలికాడు. సిలువలో పలికిన మొత్తము ఎన్ని మాటలు అంటే చెప్పండి, 7 మాటలు. ఈ 7 మాటల్లో అతి శ్రేష్టమైనది, అంత విలువైనది ఏదైనా ఉందంటే ఈ మాటే. ప్రపంచాన్ని ఈరోజు ప్రభావితం చేసింది ఏదైనా ఉందంటే యేసయ్య మొట్టమొదటి మాటే. ఎవడు క్షమిస్తాడు? హింసిస్తున్న వారి కోసము ఎవరు ప్రార్థిస్తారు? శ్రమ పడుతున్న వారి కోసము ఎవరు వేడుకుంటారు? కష్టపెడుతున్న వారి కోసము ఎవరు వేదన చెందుతారు? అయ్యో, మనల్ని ఒక పక్క బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, దూషిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నరక వేదన అనుభవించేలా చేస్తున్నారు, మన స్థలాన్ని లాగేసుకున్నారు, పొలాన్ని లాగేసుకున్నారు, మన ఆస్తిని లాగేసుకున్నారు, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మనల్లో క్షమించే గుణం ఉందా? ఆ రోజు యేసయ్యను అదే చేశారు. ఇంచుమించు 39 కొరడా దెబ్బలు, ఈ పంత నాగేటు సాళ్ళ వల్లే దున్నబడింది. ఇంగ్లీష్ మూవీ ఉంటుంది, మీరు చూడండి. దాంట్లో రియల్గా యేసు ఎలా శ్రమ అనుభవించాడో, ఎలా కొరడాలతో కొట్టారో అంతా కూడా కనిపిస్తుంది. అది చూడలేము, చూసి అస్సలు తట్టుకోలేము. అది నిజంగా సిలువలో యేసుక్రీస్తు వేలాడదీయక ముందు కొరడా దెబ్బలతో కొట్టబడినటువంటి శ్రమ. ఆయన ముఖమునకు గుడ్డగప్పి ముఖం మీద గుద్దారు, వెనక గుద్దారు. ఎవరు గుద్దారో ప్రవచించు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీవు దైవ దర్శనం కలిగిన వాడివి కదా, మాలో ఎవడు గుద్దాడో మా పేరు చెప్పు, నీకు ప్రవచనం అనే వరం ఉంది కదా అని యేసయ్యను తోలనాడారు. ముఖం మీద ఉమ్ములూశారు. సిలువ, భారమైన సిలువ ఆయన భుజం మీద పెట్టి గొల్గొతా వరకు మోయించారు. మోయకుండా 3 సార్లు కుప్పకూలిపోయాడు, మోయలేక యేసయ్య. రక్తసిక్తమైనటువంటి కాళ్ళు, భుజము అంతా కూడా నెత్తురుతో నిండిపోయింది. తలపై పొడుగాటి మేకుల్లాంటి ముండ్ల కిరీటము ఇలా పెట్టి వచ్చారు. ఆఖరికి ఆ సిలువ దగ్గర యేసును పెట్టినప్పుడు పొడుగాటి మేకులతో చేతుల్లో కాళ్ళల్లో కొట్టిపడేశారు. సిలువ మీద యేసును వేలాడదీశారు. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు యేసు అంతా చూశాడు, అంతా అనుభవించాడు. మొట్టమొదటి మాట ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించు అనే దాంట్లో ఇంచుమించు 7 రకాల మాటలు మీతో పంచుకోబోతున్నాను. దానికి ముందుగా మీతో నిన్నటి రోజున చెప్పింది ఏమిటో తెలుసా? ఫస్ట్ అంటే దానికి ఒక విలువ ఉంది, వాల్యుయేషన్ ఉంది. మొదటి అనే పదానికి ఒక అద్భుతమైన విలువ ఉంది. 1 అనే పదానికి ఒక విలువ ఉంది. ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు ఉద్యోగం చేసేవాళ్ళు. ఏమండి, 1వ తారీఖు రానివ్వరా మమ్మల్ని కొంచెం అంటుంటారు. ఎందుకు? ఆ 1వ తారీఖునికి శాలరీ పడుతుంది. మొదటి నెల ఎంత విలువైంది, జనవరి నెల. మొదటి తారీఖు ఎంత విలువైంది. ఫస్ట్ అంటేనే పిల్లలు పరిగెత్తే పందెములో ఫస్ట్ రావాలనుకుంటారు. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నటువంటి 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నారు. ఫస్ట్ 1 అనే పదాన్ని మీకు నేను చూపించాను. యేసు ప్రభు దారిని వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా అయ్యా, నాకు నిత్య జీవం కావాలి,
నాకు అనుగ్రహించు, పరలోకం నేను వెళ్ళాలనుకుంటున్నాను, అనుగ్రహించంటే 10 ఆజ్ఞలు తెలుసా నీకు అన్నాడు. తెలుసు ప్రభువా, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇవేగా, ఇవి చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తున్నాను. అయితే యేసు ప్రభు అంటాడు, చెప్పండి, ఒకటి అనే పదాన్ని చెప్పండి, అందుకు చెప్పాను. రైట్, ఇప్పుడు తప్పలు కొట్టండి. ఏమన్నాడు? అయినా అంతా బాగుంది, బాల్యము నుంచే నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నావు, భక్తిగానే ఉన్నావు, ప్రార్థనా పరుడివి, పరిశుద్ధుడివే, పరిచర్యలో పాలిభాగస్తుడివే. కానీ నీకు ఒకటి, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూసి, అతన్ని ప్రేమించి, నీకు ఎన్ని కొదువా? 10 కాదు నీ దగ్గర, ఒకటి కొదువుగా ఉంది నాయన, ఈ ఒక్కటి చేయగలిగితే పరలోకం నీ సొంతమే. దేవునికి స్తోత్రం. 21 రోజు ఆ ఒక్కటి ఏమిటో నీకు కొరతగా ఉంది, ఆ ఒక్కటి దేవుని దగ్గరికి రాకుండా నిన్ను ఆపేస్తుంది, ఆ ఒక్కటి ఉపవాసం ఉండకుండా నిన్ను వెనక్కు నెట్టేస్తుంది, ఆ ఒక్కదాని వల్లనే నీ కుటుంబం చిన్నదినమైపోతుంది. ఆ ఒక్కటి ఏమిటో నీకు తెలుసు. ఆ ఒక్కదాన్ని వదిలేసినట్లయితే నువ్వు బాగుపడినట్టే. నైనా అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆ ఒక్కదాన్ని వదిలిపెడతావా? ఏంటి ప్రభు ఒక్కటి? నీ ఆస్తి నమ్మి పేదలకి ఇచ్చేస్తావా? నన్ను వెంబడిస్తావా? అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, పరలోకంలో నాతో పాటు నువ్వు ఉంటావు, వస్తావా అంటే అతనంతా ధనవంతుడట వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని బైబిల్ చెలవిస్తుంది. ఒకటికి ఉన్న విలువ మీకు తెలుసో తెలియదో, పౌలు గారు మాట్లాడిన మాటలు కూడా మీకు చదివిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, కొనను, అయితే ఒకటి చేస్తున్నాను, నాకు ఇది వరకు పట్టుకున్నానని నేను ఆలోచన అయితే లేదు, కానీ నాకు ఒకటి తెలుసు, నేను ఒక పని చేస్తున్నాను, నేను ఒకటి చేస్తున్నాను. ఏమిటి తెలుసా? వెనకున్నవి మరిచి వెనకున్న వాటిని వదిలిపెట్టి వెనక వైపుకు వెనుదిరిగి చూడకుండా, లోతు భార్య వలె వెనుదిరిగి చూడొద్దు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో దయచేసి వెనకబడకో, వెనుదిరగకు, ఆకలి అవుతుందని ఒక ముద్ద కోసం ఆశపడకో, ఏషేవు వలె కూటి కోసం తొందరపడకో. నువ్వు అనుకున్నావు 21 రోజు ఉపవాసం ఉంటాను అని అనుకున్నావు, 21 రోజు దీక్షలో ఉంటాను అని ముందుకు వచ్చావు, 21 రోజు ప్రార్థన చేసి నేను తప్పకుండా కావలసింది సంపాదించుకుంటాను అని ఉపవాస దీక్షలో పాలు పంపులు పొందావు. ఆకలి అయితే శోధనలు వస్తాయి, 21 రోజులు శ్రమలకు కూడా గురి కావచ్చు, 21 రోజు ఆపదలు రావచ్చు, ప్రమాదాలు రావచ్చు. దయచేసి భయపడద్దు. ఆయన శోధింపబడ్డాడు, వాక్యముతోనే జయించాడు. ఆయన శోధించబడ్డాడు, దేవుని మాటతోనే 3 శోధనలు ఎదుర్కొన్నాడు. ప్రభు అయినా క్రీస్తు, నీకు కావలసినంత వర్తమానం ఎక్కడుంది? వాక్యము ఎక్కడుంది? ప్రార్థన చేసే సంఘం ఎక్కడ ఉంది? నీకోసం సపోర్ట్ చేసే సేవకుడు ఎక్కడున్నాడు? భయపడద్దు, ముందుకే సాగు. ఆ రోజు లోతు భార్య వెనుదిరిగి చూసి ఏమైంది? నాగేలుతో దున్నేవాడు, పొలము దున్నేవాడు నాగేలు మీద చేయబెట్టి వెనుక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని రాజ్యానికి చేరాలంటే నీ చూపు ముందే ఉండాలి. 21 రోజు ద్వారా ఈ ప్రార్థన వల్ల ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఫలింపును, ఉద్యోగాన్ని, గర్భఫలాన్ని, కుటుంబంలో సమాధానాన్ని, కావలసినటువంటి మేలును నువ్వు చూడాలని ఆశపడినట్లయితే వెనకున్న వాటిని వదిలిపెట్టు, ముందున్న వాటి కోసమై ఎగిరిపడు. ఇదే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నన్ను వచ్చారు. ఎన్ని కొరడా దెబ్బలు? చదువుదాం మాట కూడా, ఒకటి అనే మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. 2 కొరింథీ 11:24. యూదుల చేత 5 మారులు
ఒకటి తక్కువ. ఎన్ని తక్కువ? ఒకటి తక్కువ. 40 కొరడా దెబ్బలు నన్ను నేను కుట్టించుకున్నాను. ప్రభు కోసం నిలబడ్డాను. రాళ్ళు రువ్వారు. అయిన వారే, నాకు సంబంధించిన వారే, నా సహోదరులే నన్ను బాధకు గురి చేశారు. కానీ యేసయ్యను మాత్రం నేను వదిలిపెట్టలేదు. ఆఖరిగా ఈ ఒకటి అనే మాటలు మీరు చూసినట్లయితే, యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఎవరు? యేసు ప్రభు ఒక్కడే దేవుడు. చాలా మంది చెప్తున్న మాట, అందరికీ ఒక్కడేనండి దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఏమండి, మన సుగుణమ్మ ఒక పాట పాడింది. ఏం పాట? ఒక్కడే. ఆ, కదమ్మా, చాలా బాగుంటుంది ఆ పాట. అయితే యేసు ప్రభు వారు నిన్న నేడు ఒక్కటే రీతిగా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడా, లేకపోతే మార్పులు చేర్పులు ఏమన్నా జరిగినాయి? ఆయనకు వేషాలు ఏమన్నా మార్చాడా? ఏమండి, రూపాలు ఏమన్నా మార్చుకున్నాడా? నిన్న నేడు. ఆదిలో యేసు ఎలా ఉన్నాడో, ఆదిలో దేవుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగనే ఉన్నాడు. మార్పు లేనివాడు, మారని దేవుడు. మారని దేవుడవు నీవేనయ్యా, నీకు యేసయ్యా. మారని మరుగై సుడులైనా, సుడిగుండాలైనా, ఎదలైనా, యాది బాధలైనా, నీకు యేసయ్యా మరుగై ఉండలేదు. నీకు యేసయ్యా మారని దేవుడవు, మరుగై ఉండలేదు. ఆమేన్. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడే మన ప్రభు అయిన క్రీస్తు. రూపాలు మార్చుకునేవాడు కాదాయన. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగనే ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు అద్భుతాలు, ఇప్పుడు కూడా అలాగనే చేయగలడు. మీరు నమ్మటమే ఆలస్యం. మీరు నమ్మకం ఉంచితే చాలు. నమ్ముట నీ వలననైతే చాలు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ము. 21 రోజు నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుని మహిమను యెహోవా కనులారా నీకు చూపించును గాక. ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఆ రోజు మార్త మరియా ఆయన మహిమను చూసింది. చచ్చిపోయిన తన తమ్ముడు బతికితమే ఆయన మహిమను చూస్తాడు. అద్భుతం కదా. మొదటిది, ఫస్ట్ మాట మనం విన్నాం, ఒకటి అనే దాని గురించి విన్నాం. ఇప్పుడు మొదటిది అంటే ఎంత అద్భుతమైనదండి. మొదటిది మన దేవుడు గురించి మీరు చెప్పమంటారా? నేను మొదటి వాడను. ఈరోజు అంశం అదే, మొదటి వాడను. చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను మొదటగా ఉన్నవాడను నేనే, కడపటిగా ఉన్నవాడను నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే. అంటే అర్థం ఏంది? అల్ఫా ఓమేగా అంటే అర్థం చెప్పండి. ఆదియు నేనే, అంతము నేనే, మొదటున్న వాడను నేనే, కడపటి వాడను నేనే. ఆ రోజు భూమిని ఆకాశాన్ని పునాదులు వేసిన వాడిని నేనే. ఆ రోజు ఆకాశ నక్షత్రాలను తయారు చేసిన వాడిని నేనే. మనకు తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యమే. యేసుక్రీస్తు లేకుండా ఈ ప్రపంచములో ఏది జరగలేదు. మొదటివాడు నేనే, కడపటి వాడను నేనే. ఆ రోజు ఇసాకు భార్య పేరు చెప్పండి. రెబెకా. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు? 20 ఏళ్ళు పిల్లలు లేరు. తెలుసా మీకు? అబ్బకి 25 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఈయనకి 20 ఏళ్ళు పిల్లలు లేరు. కానీ అబ్బకు వేరు, ఇసాకు వేరు. ఇసాకు వెళ్ళి ఇలాగ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా రెబెకాను దర్శించాడు. ఒక బిడ్డ కాదు. ఎంతమంది ఉన్నారు కడుపులో?
ఇద్దరు కవల పిల్లలు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేటప్పుడు ఆ తల్లి వేదన అనుభవించింది. బాధ మామూలు అనుభవించాల, అల్లాడిపోయింది. ఎందుకంటే లోపల ఒక ఫైట్, లోపల ఒక గొడవ, లోపల ఒక కొట్లాట. ఎందుకు? మొదట నేను వెళ్ళాలి. ఇలా ఉంటారేమో కవల పిల్లలు బహుశా. ఏమండి ఏమండి కవల పిల్లలు కన్న అడగాల, అమ్మ కనేటప్పుడు ఎలా ఉంది, లేక కడుపులో 9 నెలలు పడినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు చెప్తారేమో. ఎందుకంటే ఇలాంటి చర్చ వాళ్ళకు కూడా జరిగి ఉంటుంది, వచ్చి ఉంటుంది. దెబ్బగా తట్టుకోలేక యెహోవాకు ప్రార్థన చేస్తామా, నీ కడుపులో ఒక్కడు కాదమ్మా ఉంది, ఇద్దరు, ఒకడికి మించినోడు ఒకడు ఉన్నాడు అని అంటాడు. అయితే మొదట అనే పదం గురించి చెప్తున్నాను. ఆది కాండానికి వెళ్ళండి, 25వ అధ్యాయం 25వ వచనం. 25 మొదటగా వచ్చిన వాడు ఎలాంటి వాడు? అంటే మొదటిగా వచ్చిన వాడు ఎలాంటి వాడు? అబ్బో ఏం అందంగా ఉన్నాడో, ఏమి ఎర్రగా ఉన్నాడో, ఏమి సుందరంగా ఉన్నాడో. అందుకే జ్యేష్ఠ కుమారుడికి విలువ ఎక్కువ. అందుకే దేవుడు అంటాడు జ్యేష్ఠ కుమారుడి గురించి, దావీదు కానీ ఇంకా పెద్ద పెద్ద సేవకులను మాట్లాడితే బైబిల్లో, వాడు నా బలమండి అంటుంటారు. జ్యేష్ఠ కుమారుడికి ఉన్న ఒక శక్తి, తండ్రి బలం అంటవాడు, తండ్రికి సపోర్ట్ అంటవాడు. మొదట వచ్చిన వాడు ఎర్రనివాడు, ఒళ్ళంతా రోమము కలిగిన వాడు. చాలే, చూసావా? కానీ అన్ని పోగొట్టుకుంది చేతులార ఎవరు? ఏశావే. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్న సావాసాన్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి భ్రష్టుడైపోయాడు, పనికిరాని వాడిగా మిగిలిపోయాడు. మొదటిగా వచ్చిన వాడు బాగుపడాల్సింది పోగొట్టి, మొదటిగా వచ్చిన వాడు 10 మందికి ఉపయోగపడాల్సింది పోగొట్టి, ఎందుకు పనికిరాని వాడిగా శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు? దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది నిర్గమాకాండం 12వ అధ్యాయము 16వ వచనం. 12-16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, చాలే, మీరు మొదటి రోజు ఏం చేయాలి? మొదటి ఆదివారం ఏం చేయాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. మొదటి తారీఖు ఏం చేయాలి? ఆ రోజు నిర్గమాకాండములో దేవుడు మోషేతో చెప్తున్నాడు, మొదటి దినమున మీరు సంఘంగా కూడుకోండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి గణపరచండి. అందుకే మొదటి ఆదివారం వచ్చినప్పుడు మనందరము దేవుని మందిరంలో కనిపించాలని ఆరాటపడతాం, సంఘముతో సావాసం చేయాలని ఆలోచిస్తాం. ఆ రోజు దేవుని మందిరంలో కనిపించి, దేవుడు గడిచిన నెలంతా కాపాడాడు, మొదటి తారీఖులేక మనల్ని నడిపించాడు, మొదటి ఆదివారంలోకి మనం వచ్చాం, 2వ నెలలోకి మనం వచ్చాం, 3వ నెలలోకి మనం వచ్చామని ప్రభువుని స్తుతించడానికి ఆ రోజు కుటుంబాలు కలిసి ప్రభు సన్నిధి కూర్చుంటారు. ఎందుకు? ఆయనకు కృతజ్ఞతలు చెప్తారు. మొదటి దినమున మనం ఏం చేయాలి? సంఘంగా కూడుకోవాలి. ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏమో పాపం చేస్తూ ఉండగా పట్టుబడింది, వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేద్దాం? మీరే చెప్పండి. మీరు బోధకుడు కదా, నువ్వు దైవ కుమారుడు కదా, నువ్వు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడివి కదా, మరి నువ్వేం చెప్తావు? ఆ రోజు నా ప్రశ్నకు యేసు ప్రభుకి వేసిన ప్రశ్న సామాన్యమైనది అయితే కాదు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ ఉన్నారు, యాజకులు అక్కడ ఉన్నారు, పెద్ద పెద్ద బోధకులు అక్కడ ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచర్యలు ఉన్నారు, సద్దూకయ్యలు ఉన్నారు. యేసు ప్రభుని ఇరికించాలని వచ్చారు. ఎలా ఇరికించాలి? ఒకవేళ ఆమె పాపం చేసింది వాస్తవమైతే రాళ్లతో కొట్టి చంపేయండి అని అంటాడేమో, ధర్మశాస్త్రం అదే కదా ఘోషిస్తుంది అని అంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, మరి నువ్వు రక్షించడానికి వచ్చావే, పాపాత్ములను రక్షించడానికి వచ్చానన్నావు కదా, ఇదేంటి చంపేయమంటావు అని ప్రశ్న వేస్తారు. లేదులే ఆమెను విడిపించండి అని అంటే మోషే ధర్మశాస్త్రం ఏమవుతుంది? మోషే చెప్పింది అబద్ధమా? యేసు ప్రభువును ఇరికించడానికి వచ్చిన సమయంలో యేసు ప్రభు కిందకు వంగి రాయటం మొదలుపెట్టాడు. ఏ రాశాడు? చెప్పండి. ఆమేన్. కొట్టు, చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం. మొదటి రాయేయండి. ఉందా? మొదటి రాయేసే దమ్ముందా మీకు? ఎందుకు మొదటి రాయేయమన్నాడు? మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉన్నట్లయితే, పాపిగా లేనట్లయితే రాయేయండి అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని
పెద్ద వాళ్ళ వరకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏమ్మా, ఎవరు శిక్షించలేదా? వ్యభిచారమందు పట్టబడిన అమ్మాయితో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను ఇక నుంచి పాపం చేయకు అని ప్రభు చెప్పి ఆ రోజు ఆమెను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా ఈ మొదటి మాట, రేపు మీతో ఈ మొదటి మాట గురించి పూర్తి వివరణిస్తాను. అయితే బైబిల్ సెలవిస్తుంది 19వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనంలో, మొదటి వారు అనేకులు. చెప్పండి చెప్పండి తల్లి, మొదటి వారు అనేకులు. వెనకబడిపోవాలా ఈరోజు? మా మొదటి ఉన్నవారు ఉన్నారు కొద్దిమంది, చాలా సంతోషం. మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు. సంఘం ప్రారంభించిన కానించి సంఘాన్ని కనిపెట్టుకొని, మందిరాన్ని కనిపెట్టుకొని, ఈ సేవకుడిని కనిపెట్టుకొని, ఈ సేవలో పాలీ భాగస్తులు అయ్యుండి మొదటి నుంచి ఇక్కడ ఉన్నారు. సంఘాన్ని వదిలిపెట్టిపోయిన వారు ఉన్నారు. ఇదేం అలవాటు? సంఘాలు మార్చే అలవాటు. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఎంత దారుణం అండి. మీరు చూశారా? కొన్ని సంఘాలు, కొన్ని మందిరాలు, ఆఖరిగా చెప్తున్నాను, మీరు చూశారా? ఏసుకోలు మందిరం ఒక్కరైనా వదిలిపెట్టి వెళ్తారా? మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. బ్రదర్ అన్న సంఘం తెలుసా మీకు? ఒక్క బిడ్డ అయిన సంఘాన్ని వదిలిపెట్టి ఒక టెంపుల్కి వెళ్తారా? వెళ్ళరు. ఎవరు వెళ్ళేది? ఎవరు వెళ్తారంటే బాప్టిస్ట్ సంఘం వాళ్ళు. ఏమండి, పెంతుకోస్తు సంఘము, సిలోను పెంతుకోస్తుంది, వాళ్ళు వెళ్ళరు. ఏమండి, ఈ కొన్ని పేర్లు పెట్టి ఎందుకు చెప్తున్నాను? ఈరోజు ఇలాంటి చిన్న చిన్న ఇండిపెండెంట్గా చేసుకుంటున్న సేవకులు సంఘాలు చెదిరిపోయి వేరే సంఘాలకు వెళ్తున్నారు. కానీ ఈ సంఘాల్లో చెప్పే మాట ఏంటో చెప్పంటావా? మీరు వేరే సంఘానికి వెళ్తే బాగుపడరు అంటారు. అర్థమైందా? అంతేకాదు, శపిస్తారు. నేను ఎప్పుడు అలా మాట్లాడు. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో కావిడ వచ్చింది, కాలు నొప్పితో ప్రార్థన చేసి బాగానే ఉంది. ఆమె ఒక సంఘానికి వెళ్ళి, నేను ఊరంతా చెప్తుంది, అక్కడికి వెళ్ళాక బాగుపడ్డాను, ఇక్కడ బాగుపడలేదా? చిన్నమ్మని ఒక ఉంది గంటాపాలెం, నేను వెళ్తే ఈరోజు వెళ్తే అయ్యా, ఆయన వాపుతో వచ్చిన రోజు లేవలేడుగా, నువ్వు ప్రార్థన చేసి మరుక్షణం బాగుపడి ఆయన బయటికి వెళ్ళి టీ దాగి వస్తా ఉన్నారయ్యా, చర్చికి వస్తామన్నారయ్యా, ఏదో ముక్కుందంట, తర్వాత తీసుకొని వస్తారు. అన్నవారు కూడా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, రూప అమ్మాయి పేరు. నేను వెళ్ళి ప్రార్థన చేసి ఇన్ని బియ్యం ఇచ్చింది. ఇన్ని బియ్యం ఇచ్చి ఆ పాప అంటుంది, అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత 3 పిల్లలు, ఆ పిల్లలు మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మాకు ఇంటికి కావాల్సిన వస్తువులు 2 తెచ్చుకున్నామయ్యా, ఇంతకుముందు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, డబల్ కార్ మంచం తెచ్చుకున్నాం. మా పిల్లలు టీవీ చూడటానికి ఆ ఇంటికి వెళ్తున్నారయ్యా, కాసేపు టైంపాస్ కోసం టీవీ తెచ్చుకున్నారు. మీరు వచ్చి వెళ్ళే లేదా? మహిమ లేదా? ఇలాంటి కార్యాలు ఎన్ని జరగలేదు? ఏదో అంటారు, సన్నాసి కలితే బూడిద రాలిందని. చీలేవాడు చీల్చేవాడు ఇద్దరు కలిస్తే బూడిదే రాలేదు, ఇష్టం ఉంటుంది. కావలసినంత వాక్యం ఉంది. ఎవరు వెళ్ళకండి, ఎవరు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళకండి. మన సంఘంలో కావలసినంత ప్రార్థన ఉంది. ఇద్దరు మీకోసం ఎక్కడున్నా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా మీకోసం లిఫ్ట్ చేస్తాను, మీ ఇంటికి వస్తాను, మీకు కావలసిన ప్రార్థన చేస్తాను, 10 నిమిషాలు మీతో ఉంటాను. ఏమండి, మొదటి వారు అనేకులు ఏమయ్యారు ఈరోజు? ఎందుకయ్యారు? ఏ దరిద్రపు పనులు ఏంటి? అమ్మా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దాత. రేపు మొదటి మాటకు చెప్పే ముందుగా మీకు ఇవన్నీ చెప్పేది ఎందుకంటే, మొదటి మాటకున్న విలువను మీకు చెప్తున్నాను. ఫస్ట్ మాటకు 1 అనే అంశం చెప్పాను, రెండోది మొదటిది. రేపు 3 మాటలు చెప్తాను. మొదటిది అనే అంశం మీద కళ్ళు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించండి, ఆశీర్వదించండి. దయచేసి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మేలుతో నింపండి, సమృద్ధితో నింపండి, ఆరోగ్యంతో నింపండి, క్షేమంతో నింపండి. కావలసినవన్నీ క్రీస్తు మహిమలో సమకూర్చండి. మొదటిది బిడ్డకి ఇవ్వండి నాయన. అయ్యా, అద్భుతం చేయండి. 1 అనే విలువ బిడ్డలో ఉండాలి. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడిగా ఉండటానికి వెళ్ళలేదు. ఆశీర్వదించండి. పాపం లేని వాడైతే, పాపం చేయని వాడైతే మొదటి రాయి వేయండి అని అన్నాం. అవును తండ్రి, మొదట వేయవలసిన వాడు ఒక్కడు లేడు, ఎందుకంటే అందరూ పాపులే. ఈ యొక్క రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన వారి కోసము, ఈ మందిరంలో ఈరోజు కనిపించిన వారి కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను. దీవించండి. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.